అన్ని అవరోధాలు దాటుకొని మొత్తానికి నిన్న రాత్రి ప్రీమియర్స్‌తో 'అఖండ' సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. చాలామంది చాలా రకాల టాక్స్ ఇస్తున్నారు. పబ్లిక్ టాక్ చూసుకుంటేనేమో ఎగిరి గంతేసేలాగా ఉంది. కొన్ని రాతలు చూస్తే మాత్రమేమో బావుందని, బాలేదని ఉంది. ఇంకొంతమంది చాలా అద్భుతం, అసలు ఎక్సలెంట్ అని చెప్పేసి వాళ్ళు. అసలు ఏమీ బాలేదు, ఇది కూడా ఒక సినిమాయేనా అని కొంతమంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే, నా అభిప్రాయం నేను చెప్పుకోవాలి కాబట్టి నా అభిప్రాయమే చెప్తున్నా. ఎవరికి ఎలా నచ్చినా నచ్చకపోయినా నన్ను మాత్రం ఏమనొద్దు. అసలు విషయంలోకి వెళ్తే ఫస్ట్ కథలోకి వెళ్దాం. శత్రు దేశాలు మన దేశం మీదకి దాడి చేయడానికి రావాలి. ఇండియాని ఏదో చేయాలి, ఇబ్బంది పెట్టాలి అంటే వాళ్ళ నమ్మకాల మీద కొట్టాలి. వాళ్ళందరికీ దైవ నమ్మకం ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా చాలామంది వెళ్తారు. సో ఇప్పుడు మనకి సమ్మక్క సారక్క జాతర, సిరిమాను పైడితల్లి, గంగమ్మ జాతర, లేకపోతే పుష్కరాలు, లేకపోతే మహాకుంభమేళ, ఇలాంటివి ఎగ్జాంపుల్స్. అంటే ఎక్కువ మంది జనాలు వస్తే అక్కడ మనం ఏమన్నా ఇబ్బంది పెట్టగలిగితే దేశం వణికిపోతుంది అనేది శత్రు దేశాల ప్లాన్. సో అలాంటి ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాన్ని ఎంచుకున్నారు. అండ్ అందులో ఆ వాటర్ని ఒక వైరస్తో దాన్ని కనుక ఇబ్బంది పెడితే అందులో మునిగిన ప్రతి ఒక్కరికి ఆ వైరస్ సోకి అలా మనుషులందరూ చనిపోవాలి. పెద్ద సంఖ్యలో మనుషులు చనిపోవాలి. దేశం మొత్తం అల్లాడిపోవాలి. అది అక్కడే ఎందుకు జరగాలి అంటే వీళ్ళ నమ్మకం మీద ఎలా కొట్టాలంటే దేవుడు లేడు, దేవుడు ఉంటే మిమ్మల్ని కాపాడుతాడు కదా, దేవుడు లేడు అనే పదాన్ని బాగా అందరిలో నరనరాలకు ఎక్కించాలనేది కాన్సెప్ట్ విలన్ వాళ్ళది. సో అనుకున్న పనే చేస్తారు. కాకపోతే వైరస్కి విరుగుడు ఏదో ఉండాలి కాబట్టి జరణి అనే అమ్మాయి తను తయారు చేసి సక్సెస్ అయ్యింది. ఆ వైరస్ వాళ్ళకి చేరే లోపు చేరకుండా ఈమెను ఆపాలి, ఇబ్బంది పెట్టాలని విలన్స్ వస్తూ ఉంటారు. రెగ్యులర్ సినిమా కాన్సెప్టే, కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారనేది చూద్దాం. ఆ తర్వాత అది చేరిందా లేదా, వాళ్ళందరూ బాగుపడ్డారా, అనుకున్న లక్ష్యం సాధించారా, అండ్ నెక్స్ట్ శత్రు దేశం మన దేశం మీదకి దాడికి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన బుద్ధి చెప్పారా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడినటువంటి సినిమా అఖండ. అండ్ మెయిన్ ఎలిమెంట్ దైవం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, అండ్ ఇంకా మనం రెగ్యులర్గా మన జీవితాల్లో చేసే తప్పులు ఒప్పులు అన్నీ కూడా సరిదిద్దడానికి చేసిన ప్రయత్నమే అఖండ సినిమా. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే చాలామంది జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తారు. కొంతమంది తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. చాలా మాటలు అంటారు, తెలిసి అంటారు, తెలియక అంటారు. అలాంటి వాటిని సరిదిద్దడానికి చేసిన ప్రయత్నమే బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ. సో సనాతన ధర్మం గురించి నలుగురికి చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి నా వరకు నేనేం చెప్తానంటే ఈ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చూపించదగ్గ సినిమా. ఈ రోజుల్లో కూర్చోబెట్టి ప్రవచనాలు చెప్తే ఎవరు వినట్లా. నెక్స్ట్ ఇంట్లో ఎప్పుడైనా సరే సత్యనారాయణ వ్రతమో లేక ఇంకేదైనా చేసుకున్నప్పుడు అయ్యవారితో 4 కథలు చెప్పిస్తే ఎవరు వినట్లా. కనీసం యూట్యూబ్లలో కానీ రేడియోలలో కానీ మంచి కథలు ఏమైనా చెప్పినా, దేవుడి గురించి వీడియోలు వచ్చినా సరే లేచి వెళ్ళిపోతున్నారు, సరిగ్గా చూడట్లా, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్లు రావట్లా. ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ ఈ జనరేషన్కి చాలా అవసరం. ప్రతి ఒక్కరిని మనం ఎడ్యుకేట్ చేయగలగాలి, ప్రతిదీ నేర్పించగలగాలి. అలా అని చెప్పి మళ్ళీ పెద్దవాళ్ళ శిక్ష నుంచి రాలేము. కానీ కొన్ని మంచి మాటలు ఏదైనా మంచి సినిమా చూసినప్పుడు వస్తే అలా 10 మందిని తీసుకెళ్ళి, ఇప్పుడు భగవత్ కేసరి సినిమా ఉంది, చిన్నపిల్లల గురించి, ఆడపిల్లల గురించి ఎంత బాగా చెప్పారు. సేమ్ ఇలాగే ఇందులో కూడా బాలయ్య ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు. ఈ తరం జనరేషన్కి మనం హిందుత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి కొన్ని మంచి మాటలు చెప్పడానికి చేసినటువంటి మంచి ప్రయత్నమే ఈ సినిమా, అంతే. అండ్ నెక్స్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ చూడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఫ్యాన్స్కి గట్టి ట్వీట్ అని చెప్పుకోవచ్చు. బాలయ్య ఉగ్రరూపం చూశారు, ప్రతి సీన్ హైలైటే. అంటే బాలయ్య నుంచి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ అంశాలు మాత్రం పూర్తిగా పుష్కలంగా ఈ సినిమాలో ఉన్నాయి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే బాలయ్య ఎన్ని రోల్స్ చేసినా అఫ్కోర్స్ జీవించేస్తాడు, మనకు తెలిసిందే. మిగతా నటీనటులందరూ కూడా, ఈవెన్ పొరుగు దేశపు నటీనటులైనా సరే, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అయినా సరే, అందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా ఎవరిని ఏమనడానికి లేదు. నెక్స్ట్ సాంకేతిక వర్గం గురించి వస్తే తెర ముందు హీరో బాలయ్య అయితే తెర వెనుక తమన్. ప్రతి సీన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎడ్జ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని, అంటే తాంత్రిక శక్తులు వచ్చినప్పుడు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, అఘోరాకు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, నార్మల్గా మనుషులతో బాలయ్య చేసే ఫైట్కి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, అండ్
ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు అండ్ దైవత్వం ముట్టిపడే సీన్స్ వచ్చినప్పుడు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేళవించి ఈ పీస్ ఒక మాస్టర్ పీస్ లాగా దీన్ని తయారు చేయడం జరిగింది. తమన్కి అసలు ఎంత చెప్పినా తక్కువే, అంత బాగా చేశాడు దీనికైతే. మొత్తం పాటల దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వరకు. అండ్ బోయపాటి స్క్రీన్ ప్లే డైరెక్షన్ విషయానికి వస్తే ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటంటే బాలయ్య ద్వారానే. ఎందుకు అంటే మన ఇండస్ట్రీలో బరువు ఉన్న హీరోలు ఎవరున్నారు, ఇప్పుడు మంచి మంచి సినిమాలు జనాల కోసం ఏదో చెప్పాలి అని సినిమాలు తీసే ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, శ్రీరామదాసు, అన్నమయ్య ఇలాంటి కొన్ని సినిమాలు, షిర్డీ సాయి ఇలాంటి ప్రయోగాలు చేశాడు. వెంకటేష్ గారు ఉన్నారు, దృశ్యం లాంటి సినిమాలు, ఇంకా చాలా సినిమాలు సమాజం కోసం మనకి ఏదో నేర్పించాలి అనేవి. నెక్స్ట్ మోహన్ బాబు గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు బాలయ్య. అండ్ పక్క రాష్ట్రంలో చూసుకున్న మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్ళు, ఇటువైపు శివన్న లాంటి వాళ్ళు, బోల్డ్ మంది సీనియర్ నటులు. అటు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు సీనియర్ నటులు ఏంటంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ సోకుల మీద, సోయగళ్ళ మీద, స్టెప్పుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మేము ఇంత స్థాయికి వచ్చాం కదా, మమ్మల్ని ఫాలో అయ్యే మా జనాలకు మేమేమి ఇవ్వగలము అని ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఎంతెంత మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సేమ్ అలాగే బాలయ్య నా సినిమాకి వచ్చారంటే 10 మంది 10 విషయాలు నేర్చుకోవాలి అన్న తపనతో తీసినటువంటి సినిమా. అండ్ బోయపాటి లక్ష్యం కూడా అదే. అండ్ ఇకపోతే నిర్మాత గురించి చాలా ట్రోల్స్ వచ్చాయి, అయ్యో పేమెంట్లన్నీ పెండింగ్ ఉన్నాయంట, మరి సినిమాకి సరిగా ఖర్చు పెట్టాడా లేదా, అది ఇది అని చెప్పేసి. బట్ సినిమా చూడండి, ఆర్ట్ వర్క్ నిజంగా మెచ్చుకొని తీరాలి. ఆర్ట్ వర్క్ ఎప్పుడు బాగుంటుంది అంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పుడు ఆర్ట్ వర్క్ ఇంకా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్లో మీకు గ్రాండియర్గా అనిపిస్తుంది, చాలా గ్రాండ్గా తీశారు. ఫ్రేమ్ పెడితే బోల్డ్ మంది జనాలు, బోల్డ్ ప్రాపర్టీస్, నిజంగా చాలా బాగుంది. అండ్ ఆర్ట్ వర్క్ అయితే మళ్ళీ 1-4 సార్లు మెచ్చుకొని తీరాల్సిందే, అంత బాగా తయారు చేశారు. సెట్స్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా రియలిస్టిక్గా చెక్కడంలో కొంతమందికి పనితనం బాగుంటుంది. ఎక్కువ గ్రీన్ మ్యాట్లు అవసరం లేకుండా రియలిస్టిక్గా చాలా న్యాచురల్గా తయారు చేశారు. అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/5. ఎందుకు అంటే రక్తపాతాలు ఉన్నాయి కదా, అంత రేటింగ్ ఎందుకు ఇస్తావని అడగొచ్చు. ఇప్పుడు ఒక మనిషి విలన్ తల నరకాలంటే హీరో నరకొచ్చు, హీరో నరికితే అది క్రూరత్వం కిందికి వస్తుంది, వైలెన్స్ కిందికి వస్తుంది. అదే ఒక దేవుడు త్రిశూలంతో ఒకటి తల నరికితే దైవత్వం కిందికి వస్తుంది. క్రూరత్వం వేరు, దైవత్వం వేరు. అందుకే మనం పాత సినిమాలో కూడా చూసాం, హీరోలు కొట్టుకొని తలలు నరికేసిన అమ్మమ్మో ఎంత వైలెన్స్ ఉందో అంటారు. అదే ఒక గ్రామ దేవత అమ్మోరు తల్లి వచ్చి వీళ్ళని తల నరగానే ఆహా ఓహో అని విజిల్స్ వేస్తూ ఉంటాం. ఇదే మనలో ఉన్న చిన్న మైనస్ పాయింట్. ఇక్కడ అఖండను కూడా దైవత్వంతో కూడినటువంటి సినిమా కాబట్టి ఇది డివోషనల్గానే చూడాలి. డివోషనల్గా ఆ ఫైటింగ్స్ అన్నీ, ఆ రక్తపాతం కాదు, వాళ్ళంతా అంటే క్రూర మృగాల టైపు, వాళ్ళని అలాగే శిక్షించాలి కాబట్టి ఆ ఫైట్లు అవన్నీ అలా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ తప్పకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడాల్సిన సినిమా. మన సనాతన ధర్మం అంటే ఏంటి, మన హిందుత్వంలో ఏముంది, అసలు మన దేశ గొప్పతనం ఏంటి, మిగతా దేశాలకి మనకి ఉన్న తేడా ఏంటి, ఇవన్నీ కూడా మంచి మంచి డైలాగ్స్ రూపంలో బాలయ్య చేత చెప్పించారు. అండ్ అఖండ 2 సినిమా బయట ఎవరి అభిప్రాయం వాళ్ళది, నన్ను అడిగితే మాత్రం పర్సనల్గా 10 మందికి చూపించండి ఇలాంటి సినిమాలు మనకు అవసరం అనే చెప్తా. థ్యాంక్ యూ సో మచ్.